హలో అండి, చూసారా మా బాబు పొయ్యి ఎంత మంచిగా పెట్టిండో. అట్లనే అది గ్రిల్ ఏదో ఆర్డర్ చేసిండు, అవుట్డోర్ గ్రిల్ అంట అది. అయితే నేను ఇట్లా గ్రిల్డ్ చేయాలన్నా అటు ఇటు రాళ్ళు పెట్టి ఇట్లా అంటే ఉంటుంది మమ్మీ దానికని చెప్పి ఒకటి ఆర్డర్ చేసిండు. 2400 ఎంత చిల్లర అది కదా నాన్న. అయితే మనకు బొగ్గులు కావాలి ఇప్పుడు. ఆ బొగ్గులకే మంట. అయితే బొగ్గుల కోసమే మంట అయితే పెట్టిండు. ఇగో బొగ్గులు కూడా కొనుక్కొచ్చినాం. అదంతా చెట్టిపోతుంది. అయ్యో చెట్టుకు దగ్గర ఈ చెట్టు పోతుందిగా మొత్తం. ఇప్పటికి ఏం కాదు చచ్చిపోతాం. ఇగో అది ఒకటి ఏమో పింక్ కలర్ షీట్స్ ఉన్నాయిగా, ఆ షీట్లు అది 2 పట్టుకురా, మొత్తం చెట్టు తగులుతుంది. నాకు అదే డౌట్ వచ్చిందన్నా, నేను అందుకే చేద్దామా అన్నది. ఇంకా ఇటే ఇటే అని. ఏం కాదు. ఏ మమ్మీ చెట్టుకి ఇబ్బంది అవుతుందని నా బాధ. అది పెడదాం కదా. నేను మన ల్యాండ్లో డైలీ ఒక్కొక్క రెసిపీ చేయబోతున్నా. ఎక్కువ అంటే గ్రిల్డే చేయబోతున్నా ఎక్కువ, అందుకోసమే. ఇగో కట్టెలు అవి 2 కొనుక్కొచ్చాం. ఆ కట్టెలదే ఎక్కువ అయిపోతుంది. అదెందుకు బొగ్గులు వాటికి అయ్యేటట్టుందిగా మంచిగా కదా, అవి అంటుకుంటే అవే అయ్యేటట్టుంది. రెడీ. ఇది చెట్టుకు తగులుతుంది. ఇక్కడ పెట్టేస్తా. బయటకే పెట్టి ఆ పైపుది నీళ్ళు పట్టుకుంటాను. ఆ పైపుది ఇన్ని నుంచి ఆ పైపుది అందుకే అక్కడ సెంటర్లో పెట్టని చెప్పిన. పొయ్యి బాగుండేది అక్కడ సెంటర్. ఇక్కడ పట్టుకుంటానులే వాటర్, ఏం కాదులే. పెట్టిరాడు కూర్చుంటుంది మమ్మీ. వద్దు ఇడదే ఇటు పెట్టేస్తా. 2 ఎందుకు దానికి బరువు వెళ్ళి కట్టేదిగా. నిమ్మకాయలు మనమే ఏమో మన చెట్లో నిమ్మకాయలు తెచ్చిండు మా రాముడు. ఆ రాళ్ళకన్నా ఇటుకెళ్ళి పెడదాం, ఆ షో ఉంటుంది. అయితే ఈరోజు వస్తూ ఇవి తీసుకొచ్చిన పైనాపిల్ తీసుకొచ్చిన. ఇక్కడ పెడదామన్నాగో అక్కడ క్లీన్ చేసి పెట్టినాం. ఇక్కడైతే మనకు దగ్గరగా ఉంటుంది కదా, రేపు ఈ పండినా కూడా మంచిగా స్మెల్ మంచిగా ఉంటుంది. వాటర్ అవి పట్టుకోవడానికి ఇక్కడ మన ఏరియా కాబట్టి ఫ్రూట్స్ అది ఇట్లా ఉంటుందని చెప్పి ఇది ఇక్కడ పెడదామని చెప్పి అక్కడ క్లీన్ చేసినాము. అయితే ఈరోజు నేను చేయబోయే వంట ఏమో తెలుసా, చూపిస్తా. అయితే మా ల్యాండ్లో వీడియోలు ఉంటాయి, కంపల్సరీ చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒకరోజు ఒక్కొక్క వంట చేసి చూపిస్తా. మీరు చెప్పారు కదా మొన్న సిల్వర్ అది పేపర్ పెడితే మాడుకోకుండా ఉంటుండే అమ్మ అని. అయితే ఇది కూడా ఆర్డర్ చేసుకున్నా. ఈ 3 రోల్స్ ఇంట్లో ఉన్నాయి, ఇంకా 1 రోల్ అయితే పట్టుకొచ్చిన. ఇప్పుడు దీంతో ఏం చేస్తలేను కానీ అయినా కూడా ఈ అరిటాకులు కిందవి తీసుకొచ్చిన. మరీ పైన తీస్తే మన చెట్లు ఖరాబ్ అవుతాయి కదా. మెల్లగా ఇంకా ఎన్నిటికి వాడుకునేది ఉంది, మనం ఎన్ని వంటలకు వాడుకునేది ఉంది. సో అందుకోసం కిందే మాత్రం తీసుకొచ్చిన. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఇదే, ప్రాన్స్. దానిలో కత్తెర ఉందా పోయినాయా? కొన్నే ఉన్నట్టండి. తోకాయ ఇట్లనే ఉంచేస్తా.
నిజానికి ఇది ఎట్లా తీస్తారో నాకు తెలియదు. పొట్టు ఈజీగానే వస్తుంది కదా. ఏదైనా తలకాయకి పొట్టు తీస్తే ఇదంతా పోతుంది ఇట్లా పోతుందా మమ్మీ? హెడ్ అంతా వెళ్ళిపోతుంది మమ్మీ. అవునా? అవును, దీనికి ఏం లేవేంది? అవి చిన్నవి కదా మమ్మీ, నాటుకుంటుందేమో. అయితే డే బై డే మన ల్యాండ్కి వచ్చి ఒక రెసిపీ పెట్టి చెట్లకు నీళ్ళు పట్టుకొని హ్యాపీగా చూసుకొని వెళ్తా. నన్ను వాళ్ళు తీసేసిన్నాను. అది క్లీన్ చేసే ఉందా అమ్మే? పైన అవి అట్లే ఉన్నాయి కదా అమ్మే, అది అట్లా నుంచి ఎట్లా క్లీన్ చేస్తారా అమ్మే? అదే కదా అర్థమవుతలే. ఓకే, ఇది ఇంతేనా? అంతే అమ్మ. అమ్మ గమ్మత్తుగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇగో ఇగో ఇట్లా వచ్చేసింది ఇది మొప్ప. అంతే అమ్మ, అంతే. ఇది వచ్చేసింది. ఇప్పుడు దాన్ని అమ్మ చేసేది, కానీ దీనికి లేదు. ఇగో ఈడ గుంతుంది అంటే ఈడ తీసిరాళ్ళు. తేలే అమ్మే. ఇగో ఇక్కడ తీసేస్తున్నాయి చూడండి. క్లీన్ చేసిందేమో ఇగో పైన వీకేసినట్టు అమ్మే, అందులో నుంచి వచ్చేస్తుందేమో. ఇగో క్లీన్ చేసే ఇచ్చినాను. ఇట్లానే పెట్టాలా ఇంకా? అవి తీసేయాలి అమ్మే హెడ్. ఓకే, అది మనకు వస్తుంది రాదని అట్లా క్లీన్ చేసినట్టున్నారు. అయితే ఈ పొట్టు తీసేసేయాలి. భలే ఉన్నాయండి ఇవి తీస్తుంటే, బాగా సాటిస్ఫైయింగ్గా ఉంది. కానీ ఇది ఇట్లా తీస్తారా ఇట్లా ఉంచేస్తారా? భయం అవుతుంది. ఏంది, ఎందుకు భయం అవుతుంది? భయంకరంగా ఉన్నాయి అవి, భయంకరంగా ఉన్నాయి అమ్మ. కాళ్ళతోని మనం ఎప్పుడు ఇట్లా పచ్చి చూడలేము అమ్మ, కాళ్ళతో ఉండేది. తీసేద్దాం అయితే, నీకు అంత భయంకరంగా ఏది ఉత్తగానే వస్తున్నాయి వారే. కాళ్ళు తీసేసి తోకుంచేసే అమ్మాయి, అంతా పోతుంది కాళ్ళు తీస్తుంటే. ఏమేమి వంటలు చేయాలో అది కామెంట్ చేయండి. నేనైతే మొత్తం చికెను, మటను, ప్రాన్స్, ఫిష్ మోస్ట్లీ ఇవే చేస్తా. తలకాయ అంటే వీటిలోనే స్పెషల్ చేస్తా. ఎప్పుడన్నా ఒకసారి వెజ్ స్పెషల్ చేస్తా. ఎగ్స్ పొటాటోస్, మన దగ్గర బనానా వచ్చిన తర్వాత బనానాస్, ఇట్లా అంటుకుంది నాన్న పోయి వచ్చేస్తాయి. ఇవి ఇట్లా తీసేసి వాటర్లో బాగా క్లీన్ చేసుకొని తర్వాత కారం, ఇది ఫిష్ మసాలా, అప్పుడెప్పుడో కొన్నది ఇప్పుడు ఉపయోగపడుతున్నా రొయ్యలకి దీనికి. ఇది వచ్చేసి అల్మెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు. మనవన్నీ ఎన్నే ఉన్నాయి చూసినారు కదా. ఆయిల్, ఇదంతా కడిగిన వాటర్ పోసి అట్లనే ఒక నిమ్మకాయ కట్ చేసుకుంటా. అసలు ఇత్తనాలే ఉండవు మన కాయలల్లో. సీడ్లెస్ వెరైటీ, ఒక చెట్టు సీడ్లెస్ వెరైటీ ఒక చెట్టు. ఒకటేమో ఇంతే ఉంది మా కాయ, దానికి కూడా సీడ్ ఉంది. దీనికి లేదు నాన్న, ఒక చెట్టు లేదు. పెద్దగా ఉన్నా కూడా రాదు.
కానీ చూడమే పిల్లలు లేదు దానికి. మరి చెట్లు ఎట్లా వస్తాయి? అంటులు కట్టడమే, కొమ్మలు తీసి. ఈరోజు మస్తు ఉంటుంది మన వంట. రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు. హయత్ నగర్లో అది ఉంది కదా, రొయ్యలు పీతలు అన్నీ దొరుకుతాయి అలా. బొగ్గలు అయితే బగ 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 మండుతున్నాయిగా ఉన్నాయి. అవునా? అది పనిగా కర్రాలు గిర్రాలు తెచ్చి కొనుక్కొచ్చినావు కట్టెల మిల్లులో. అవి రొయ్యలు గ్రిల్ చేయబోతున్నా. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ చూసినారు కదా. స్కూల్ బస్సులు పోతున్నాయి నారాయణగిరి నుంచి. ఉన్నాయి కానన్న, మనం ఏడున్నా ఇప్పుడు ఇట్లా ఉండేయచ్చు. చిన్నపిల్లలు ఉన్నా. కాకపోతే ఇది వాతావరణం జర సిటీలో ఇట్లా పెట్టుకొని ఈడ ఎండకి వానకి వీకెండ్స్ బాగుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి ఒక 10 రోజులు మన ఊరికి పోతే ఎట్లా. మొన్ననే పాదులన్నీ చేయించినాము, 2 మనుషులను పెట్టి. ట్యాంక్ పిలిపించి నీళ్ళన్నీ పోపించినాము. ఇంకా కంటిన్యూ మేమే నీళ్ళు పట్టుకోవచ్చు కదా డే బై డే. అందుకే ఫిక్స్ అయినా, ఎట్లాగో మన వాళ్ళు మన ల్యాండ్లో వంటలు చేయండి మా, చాలా బాగుంది అంటున్నారు. నాకు కూడా మస్తు నచ్చింది ఇక్కడ. అంటే ఇక్కడ ఈ వాతావరణంలో ఇట్లా చేయడం అది బాగా నచ్చింది. అందుకే డే బై డే వచ్చినామంటే మనకు తోట చూసుకున్నట్టు ఉంటుంది, మంచిగా చెట్లకు నీళ్ళు పట్టుకున్నట్టు ఉంటుంది. మంచిగా డైలీ ఏదో ఒక ఇట్లా వంట డే బై డేలే, మళ్ళీ డైలీ కాదు, చేసుకున్నట్టు ఉంటుంది. మా రాముడు పైనాపిల్ చెట్లు పెడుతుండు. ఈ మసాలా అంతా పెట్టక ముందునే బొగ్గులు వచ్చేసినాయి మమ్మీ. అన్నీ అయిపోయిందమ్మే, ఎగ్జాక్ట్ టైంకి అయిపోయినాయి మమ్మీ. ఈ ఒక్క 5 నిమిషాలు అట్లా ఉంచుదాం. అది ఆకు చుట్టేసి అట్లా పెట్టేసి పట్టేటట్టు. ఇందాక క్లీన్ చేసిన ఆకులు ఎత్తాడేసిన, అది మాకు చెత్తకుంటే అయ్యేటట్టుంది. వీక్లీ వన్స్ క్లీన్ చేసేస్తాం. తిన్న ఆకులు అవన్నీ ఎడేస్తున్నాం. ఇంకా దగ్గర డ్రమ్ము తెచ్చి పెట్టాలి వేస్ట్ దీన్ని. అవునా, నా బిల్లింగ్ పైన ఉన్నట్టుంది. ఒక డ్రమ్ము తెచ్చి పెడితే డస్ట్బిన్ లాగా అది నిండంగానే తీసుకొని పడేసి రావచ్చు. అవును, ఇది తిన్న ప్లేట్లో ఏం కాదు కానీ ఏదైనా డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్ అవన్నీ అందులో వేసేయాలి మమ్మీ, తర్వాత మనం తీసేయచ్చు. చల్లగా గాలి. అబ్బా, మనకు బాగా వచ్చేసినాయి అన్నీ. ఇట్లా ఒక 5 నిమిషాలు ఉంచేస్తా. ఒక 2 కరివేపాకులు తెచ్చి పెడతాను అన్న. వస్తుంది అమ్మాయి ప్రశాంతంగా. కానీ చలికాలం వచ్చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది అప్పుడే. మనం ఏ తెంపని ఒప్పుతలేదు నాకు. పక్కనే వచ్చేస్తుంది మమ్మీ, అది పెరిగిందంటే అది వెళ్ళిపోతుంది. ఇంకా అది బస్సులో వచ్చేస్తుంది. ఇది చాలన్నా జస్ట్ ఫ్లేవర్ కోసం. ఎందుకంటే కొన్నేటి అగ్గడ బగ్గడ ఏదో చేసేస్తుంటాం కానీ ఇక మనకి మన చెట్లలో తెంపనీకి నాకు ప్రాణం ఒప్పుతలేదు. ఎక్కువ అంటే ఏం కాదు కానీ కొన్ని ఉంటాయి. అది అరటాకులు కూడా
ఎక్కువ దింపుతాలే అందుకే. ఫ్లేవర్ కోసం ఇది మన చెట్లది కాబట్టి దాంట్లో వేసిన ఏం ఫ్లేవర్ ఉంటుందా దానికి? మస్తు అంతానా ఆకు వేయడం వల్ల వచ్చేస్తుందా అమ్మాయి? కొద్దిసేపు ఇట్లా పెడుతున్నా కదా, ఆ బొగ్గులు వేసుకుందాం అప్పటి వరకు. కట్ట అది బొగ్గు కాదు అమ్మ, అవాడ ఎర్రగా ఉన్నాయి చూడమ్మా, లోపల ఉన్నాయి. దాన్ని ఇటు ఇట్లా అను మమ్మీ ఫాస్ట్, ఎటు వాటిని ఇట్లా గుంజి మమ్మీ ఫాస్ట్గా, చేయగలుగుతుంది. ఇప్పుడు వచ్చింది మమ్మీ. కింద పేపర్ పెట్టాలా? పెట్టమని చెప్పి పెట్టినారు అమ్మాయి. దాంట్లో పెట్టినా పెట్టకపోయినా చాలు అమ్మాయి, చాలు మమ్మీ. అన్ని బొగ్గులు ఎందుకు అమ్మా చిన్నవాటికి, బొగ్గు అయిపోగలరా? పొయ్యి పని పెట్టావు కదా, పొయ్యి భలే సెట్ చేసిండు. అయితే ఇంకేమవుతుంది? పోయినా వద్దాం, మస్తు అది మస్తు అయిపోతుంది అమ్మాయి, కాలిపోతాయి. సరేగా పెట్టేసి, ఇక అవి ఎట్లా పెట్టాలో చెప్పు, రేపు పెట్టేస్తా. ఇంకా ఇటు సీకులకి గుచ్చుకొని తెచ్చుడే అమ్మ. సీకులు కాదు, పైన దానికి పెడదాము. ఆ గ్రిల్ వాటిపైన వేద్దాం, ఇటు ఇల్లు ఏమవుతాం. దానిపైన పెట్టేయాలి. అమ్మ కాలుతుందా, ఉంచే మరి ఏం చేయకుండా దాన్ని. ఇక అయిపోయిందమ్మా, అయిపోయిందా? తీసుకొచ్చి పెట్టడం కాలిపోతూనే ఉంటుంది అది. చెయ్యి ఉడికేటట్టు ఉంది ఒక సెకండ్కి. పెట్టే వరకు చెయ్యి ఉడికేటట్టుందన్న అంటావా? చూడు అన్నీ గుర్తాయి అవి. ఇట్లా చూపి మమ్మీ తమ్నెల్కి. తమ్నెల్ కూడా మస్తు వచ్చింది కాబట్టి పెట్టి తీసే వరకు ఉంటుంది. మస్తు కాలుతుంది అమ్మాయి, చెయ్యి కాలిపోయేటట్టు తిప్పుతూనే ఉండాలి ఏంటంటేనే. ఫ్లేవర్ చూసినావా? అబ్బా ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి కదా, చేస్తా ఉంటే వస్తుంది. అంటే లైన్గా మట్టంగా పెట్టడము. ఏంది గాడికి వస్తుంది?
అయిపోయినాయి. అయిపోయినా మూత పెట్టాలా? ఏం పెట్టద్దు. వెళ్తున్నాయి సౌండ్ వస్తుంది. వాసన కూడా వస్తుంది. ఇక నా ఫోన్ ఏది? బా వాసన వస్తుంది మస్తు. ఉప్పిరేనా అన్ని తిప్పు మమ్మకు ఒకటి. కాలనీ జరసేపు కింద మాడినట్టుగా పడుతున్నాయి నల్లగా. మాడట్లేవుగా అమ్మాయి. వాడు తిప్పి చూడు అమ్మాయి. ఏం కాలేనా? ఎగుతుంది. అందులో పడి ఫస్ట్ బోని వదిలేసేలేము. దాన్ని ఏం చేయలేను కానీ కాలుతుంది అమ్మ సీకు ముట్టుకున్నావు అంటే. అది ప్లక్కర్ ఉండాలి మమ్మీ. అవునా ఇట్లా ఉంటుంది చూడు. ఇట్లా అట్లా తిప్పేది ఉంటే నీది లేదు. కాలేనే ఉంది అమ్మ. ఒకట చేయనా పప్పి? ఒకటి భూదేవికి, ఒకటి అగ్గిదేవుడికి. ఫస్ట్ బోని పెద్దోళ్ళు ఎట్లా తెలుసారా ఊర్లో? ఏదైనా స్పెషల్ రెసిపీస్ ఇప్పుడు నిప్పట్లు, కజ్జికాయలు, కారచిట్లు ఇట్లా చేస్తుంటాం కదా పండక్కి. పెద్దవాళ్ళు వంట చేసేటప్పుడు ఫస్ట్ రాగానే అగ్గిదేవుడికి అని పొయ్యి మీదనే పెట్టేసేటోళ్ళు. మీ వాళ్ళు పెడుతుండేనా? మా అమ్మమ్మ వాళ్ళు పెడుతుండే. వడలు చేసినా కూడా ఏది చేసినా ఫస్ట్ రెండు ఇట్లా అగ్గిదేవుడికి, పొయ్యి దేవుడికి అన్నట్టు. నువ్వు తొందరగా తిప్పకపోయినా అంటే బొగ్గే గాలిలో కలిసిపోయి గాలి దేవుడికి అయితే అన్ని గాలి దేవుడికి అయితే మమ్మీ. అది భూదేవత కోట అయిపోయింది, అగ్గిదేవుడి కోట అయిపోయింది, అన్ని గాలి దేవుడికి అయితే అంటావా? వాసన అయితే వస్తుందో మగు అన్ని నిగిడిని. నువ్వు మరి ప్లక్కర్ చేయవా? మనము దీనికి కూడా ఒక సిల్వర్ పేపర్ చుట్టాల్సింది మమ్మీ. ఈ గ్రిల్కి చుట్టద్దు. అట్లా చుట్టి పెట్టినుంటే హీట్ వచ్చేస్తుంది మమ్మీ. హీట్ అబ్జర్వ్ చేస్తుంది అది. ఈ వీళ్ళు కింద పడకుండా ఉంటాయి. కానీ ఇట్లా ఇట్లా వస్తేనే మంచిగా ఉంటది. డైరెక్ట్ అగ్గి అంటే కొన్ని పడుతున్నాయి మమ్మీ. ప్లక్కర్ ఉంటే నీట్గా ఇట్లా తిప్పచ్చు. ఏం కాదు, ఒకటే పడ్డట్లే. మళ్ళా వచ్చే వరకు అది తెచ్చుకోము. ఇప్పుడంటే తెలియదు కానీ ఫస్ట్ ఒకసారి ఆ పేపర్ లేకుండా వచ్చినాము, తెలిసింది. అదే చేప వాసన వస్తుంది మమ్మీ. మసాలా నువ్వు అట్లే చేసినట్టున్నావు. ఏహే రొయ్యల వాసన వస్తలే నీకు? మంచి గ్రిల్డ్ రొయ్య అంటే మంచిగానే ఉంది మమ్మీ వాసన. ఆ రోజు కూడా బాగానే ఉంది కానీ తిన్న తర్వాత ఇక ఆ వాసనకి మనం జారిపోయాం. అరే 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 ఓ అదేం ఇస్తుంది కాలుతుంది మమ్మీ. చీకు కూర్చున్నా అయిపోయేది మమ్మీ. మంచిగా అయిపోయేటివి. అవును కదా, ఏం కావాలే నాకు తెలుస్తుంది. ఈ మూత ఎందుకు మరి? ఏదమ్మి ఆ తర్వాత క్లోజ్ చేసుకోవడానికి అంతే. ఇప్పుడు నేను పెట్టేసి ఇట్లా క్లోజ్ చేస్తే అట్లా ఏం లేదు, బాగా అయిపోతుందేమో అనుకున్నా. చేయాలంటే అట్లనే చేయొచ్చు మమ్మీ. కానీ ఆ ఆవిరనే చూడు ఎంత ఇస్తుందో దీనికి. మాడి పెట్టాడు చూడు, కాల్ చేస్తుంది కదా. అది నుంటే తిప్పేది భలే ఉంటుండే.
ఒక సైడ్ కాలిపోయిందా అమ్మ? ఇంకొకసారి తిప్పితే అయిపోతుంది. అది బాగా బాగా కాదని అట్లా లోపల ప్రాణం అయిపోయినట్టున్నాం. ఈ లోపల ఈ చెట్లు పెట్టి వస్తా. కాలుతాయి పప్పి. ఇది కాలనీ ఇట్లానే. ఇవైతే ఒక్కసారి పెట్టినామంటే వస్తూనే ఉంటాయి నాన్న. ఇంకా అరటి పిల్లలు ఎట్లా అట్లా పక్క పక్కనే పుడతా ఉంటాయి. మరి కొంచెం ఎడతాలుతుందమ్మా. చిన్నప్పుడు ఊళ్ళో చాలు మస్తు. ఇది మన తొట్లో కూడా పెట్టలే లేనప్పుడు. అవును ఇంతే. మన అవన్నీ అట్లయినాయి. ఈ కూడా ఎట్లయితే ఇది వేరేది. ఇది బుల్లిది హైబ్రిడ్ చిన్నగా ఉంటాయి చూడు గుత్తులు. అది ఇవేమో పెద్దది. ఇదేది పైపు టిప్పులు ఇవన్నీ పీకేసిరా. ఇది డ్రిప్ ఆన్లో ఉందా మీరు? ఆన్లో లేదో బంద్ చేసిండు డాడీ. తీసేసి వాటర్ తెస్తుంది డాడీ. అదంతా ఖాళీదే అమ్మ. మమ్మీ దేనికి డాడీ? నీళ్ళు ఈడాయా? డ్రిప్ బంద్ చేసినావు? అవి వచ్చాయి మమ్మీ. చేతులు కడుక్కుంది. ఇవి మమ్మీ అవి ఇవి చాలు. ఇవి ఎక్కువ పట్టాలి. అవి కూడా పోసాయి మమ్మీ. మట్టి కొంచెం తక్కువ పోయావంటే నిండా పోసి పెట్టాను చూడు. రేపు దానికి నేను డ్రిప్ ఫిట్ చేస్తాను. ఇంకొక బకెట్దే. ఇంకో బకెట్ దానికే కనెక్షన్ ఇట్లా ఇచ్చి ఇట్లా వదిలేస్తాయి. ఇచ్చేసి ముక్క పెట్టేసి డ్రిప్ పెట్టేసి. కట్ చేద్దామా? కట్ చేసి అదే తిప్పుతా ఉంటా. కలికినాయి. రాముడు టెస్ట్ నీకు రెడీగా ఉండు. మాడిపోతున్నాయా? ఇంకా అదే మమ్మీ కరెక్ట్. ఇంకా తిప్పి తీసేయాలి. ఇంకెక్కువసేపు ఉంచేద్దాము. కొద్దిసేపు ఉంచి తీసేయాలి. నాకు ముందే సర్ది అయినట్టుండే.
నేను లైన్గా తిప్పుకుంటున్నా కన్ఫ్యూజ్ కావాలి మళ్ళీ. నువ్వు తగ్గకుండా ఎట్లున్నావు? నాకేం రావట్లేదు. నేను ఆపుకుంటున్నా. రాముడు అయిపోయినాయిరా. అయిపోయిందండి, తీసుకెళ్ళిపోతున్నా. దీన్ని ఇట్లా లేపుతా వస్తుందా? రైట్. రాముడు కూసోరి, తిందాం దా. వాసన అయితే మమ్మీ ఇంత ఓపెన్ ల్యాండ్లో కూడా గుమ్మగుమ్మలు ఆడుతుందంటే నిజంగా నాన్న నాకు జలుబు అయింది, అయినా కూడా ఇట్లా గుప్పును కొట్టి దగ్గు తుమ్ములు అన్నట్టు వస్తుంది. డాడైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఇక్కడ పక్కన పెట్టి బయట పెట్టు, బ్యాగ్ మీద బుట్టలో పెట్టి. రాముడు కూసో. కూసో. ఇదే ఉంది డాడీ ఆకు. తిను. వచ్చినప్పుడే మా రాముడు 5 బత్తాయిలు తిన్నాడు. బత్తాయిలు అయితే దంచుకుంటాడు, మస్తు ఇష్టం. ఏమో పెట్టుకొని నంచుకుంటే తింటావా ఏందా ఇంత? నిజమా? ఇది కాదు కానీ నిమ్మకాయ పిండుకో. ఆల్రెడీ పిండినా. ఫస్ట్ అద్భుత నవమి. నిమ్మకాయ తింటే ఉందా? నన్ను తింటే షాక్ అవుతాం. అవునా మమ్మీ? తినేసి సూపర్ ఉంది.
భయపడ్డా మమ్మీ డాడీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్ట్ చేయలే నేను. చెప్పినా కూడా డాడీ అంత గట్టిగా చెప్తాడని అసలు నేను expect కూడా చేయలే. డాడీ సడన్ గా చెప్తుండ అనుకున్నాను. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. అందుకే మా రాముడు గారు చెప్పాడు. అబ్బా ఒక పక్క తింటుంటే ఒక పక్క కారము ఉప్పు పులుపు అన్నీ బాగున్నాయి. మంచిగా ఉడికిపోయింది కదా. మా రాముడు అబద్ధం చెప్పడం. కొంచెం స్పైస్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇంటికి పోయినాక అంటాడు 350 వేస్ట్ రా అని. బాగున్నాయి. నేను ఒకటి బార్బిక్లే ఉన్నట్టుంది. నిజమేనా? చున్నీకి అయితే మస్తు ఉన్నాయి మమ్మీ. స్మెల్ అది మస్తు వచ్చింది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మమ్మీ. భలే ఉందా టేస్ట్ కూడా. తిన్నానా? తింటాడు. టేస్ట్ ఇద్దా రాముడు జరిసే పడుగు చెప్తాను. చూడు చూడు చెప్పేమో అంటున్నావుగా. ఇవన్నీ తీసేసి తింటున్నాం నేను. ఊరు వచ్చే కాడిక నిజంగా మస్తుంది మమ్మీ. మరి తిన్నానా? ఉత్తగా ఇట్లా వచ్చేసినాయి వీడు. రెస్టారెంట్ కంటే బయట ఇదే బాగుంది మమ్మీ. నిజంగా నిజంగా ఫ్రెష్ది ఇది. ఇదో తీసేసింది. తిను మమ్మీ. తిను. ఎంత బాగున్నాయి. మస్తు అంటే మస్తు ఉంది. నిజంగా మస్తు అంటే మస్తు ఉంది. మొన్న ఫిష్ ఫ్లాప్ అయింది కానీ ఇది అయితే మస్తు వచ్చింది. మొన్న ఫిష్ కూడా మాడిపోయింది. ఒక సైడ్ టేస్ట్ ఉండే బాగా, కాకపోతే మాడిపోయింది. అందుకే సిల్వర్ పేపర్ అది పట్టుకొచ్చారు కదా. అక్కడ చూసి మంచిగా మీరు వేసుకొని తిన్నారా. అయితే ఫుడ్ ఛాలెంజ్లో అక్క వస్తలేదంటారు. ఈ మధ్య లాగోతున్నా అని కొంచెం ఫుడ్ ఛాలెంజ్కి వస్తలేదు అంతే. అప్పుడప్పుడు గ్యాప్ అంతే వస్తుంది. అప్పుడప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు గ్యాప్. అయితే ఈరోజు మా పిల్లలు ఇంట్లోనే ఉండే, అందుకే ఇటు రమ్మంటే రాలే. అన్నీ ఖతం అయిపోయినాయిగా ఉన్నాయి. తినేసినాము కదా అన్నీ. మరి తినేసి బాగున్నాయి. డాడీకి 4 ఉంచేసి తినేసి డాడీ తినేస్తాడు అవి. ఇవి తినేసి. నిజంగా మస్తు అంటే మస్తు వచ్చింది ఇది. నువ్వు తింటుంటే మన వాళ్ళకి అర్థమవుతుంది. సూపర్ అంటే సూపర్. అన్నీ బాగా పట్టినాయి. అసలు దాంట్లో చేసుకోవడం కూడా ఎంత ఈజీగానా. అవునన్నా. మంట పెట్టేసి పొగ్గులు పోయగానే మార్చడానికి ఇట్లా ప్లక్కలు ఎక్కుంటారు చూడు. ఇట్లా పట్టుకొని ఇట్లా ఫుల్. నేను ఇట్లా తీసిన ఈ లవ్వులో అంటే తోకలే ఇంట్లో ఉంచేసిన, ఎందుకంటే ఇట్లా పట్టుకొని తినే నీకు అవి బాగుంటుంది. కొంచెం రెస్టారెంట్ స్టైల్ లాగా. బార్బిక్యూ స్టైల్. కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది చూసినావు అక్కడక్కడ. మరి మా మమ్మీ ఇప్పటి వరకు చేసిన ఈ కొత్త ఎక్స్పెరిమెంటల్ ఇదైతే ఎక్సలెంట్. ఇవి కూడా దీని మధ్యలో బాగున్నాయి. మొన్న బంతినారు పోసి వచ్చినా కదా, చూద్దాం అసలు ఒక రౌండ్ వేద్దాం.
కూరగాయలు ఏంది అబ్బా ఈరోజు. అయిపోయింది ఖాళీ. ఇక 4 మా డాడీ తినేస్తాడు, మేమే తినేస్తాము. అది కూడా మా డాడీ అసలు ఏం తింటే అందుకే మా డాడీ గురించి. అవును, ఎందుకంటే సూపర్ ఉంది నిజంగా. చేతులు కడుక్కొని వచ్చి వాటర్ తాగుతా. ఇవి అందులో పెట్టనా చెట్టు మొదట్లో అది ఏంటిది సత్తవా మంచిగా వద్దంట, పడేయాలంట. వద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 యూట్యూబ్ ఛానల్. నాదెందుకు ఆమె నేను గుర్తుతోనే అన్నా, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 యూట్యూబ్ ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణ 9 యూట్యూబ్ ఛానల్. ఇంకా ఫైనల్గా ఒక రౌండ్ వేసేస్తా, చూసుకొని వెళ్ళిపోవడమే. ఈ రెసిపీ నచ్చిందా? ఒకవేళ ఇంకే రెసిపీ చేస్తే బాగుంటుంది చెప్పండి. నాకైతే మైండ్లో మస్తున్నాయి, దానికోసం సెటప్ అంతా సిద్ధం చేసేసుకున్నా. ఎవ్వరు చేయని విధంగా, ఎవ్వరు చేయని వంట ఎల్లుండి చేస్తా. అవునమ్మా నిజంగా ఎవ్వరూ చేయని వంట మీరు చేసిరని మీతోనే అనిపిస్తా. ఆ వంట ఎల్లుండి చేస్తా, దానికోసం కూడా వెయిట్ చేయండి. అట్లనే ఈ వీడియో చూసినందుకు అందరికి థ్యాంక్స్ అండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్.